ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తాడిందన్నేవాడు ఒకడుంటే వాడు తల్లదన్నేవాడు ఇంకొకడు ఉంటాడట. ఇప్పుడు ఇది నేనెందుకు చెప్తున్నానంటే, ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లష్కరే తొయ్యబా చీఫ్ హఫీజ్ సయ్యద్ను లేపేస్తామంటూ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ హల్చల్ చేస్తూ ఉంది. అది ఎవరు పెట్టారు అని అంటే, ఇప్పుడైతే ఇది హాట్ టాపిక్గా ఉంది. లారెన్స్ బిష్నోయ్ ఈ పోస్ట్ను చేయడం అయితే జరిగింది. సో ఉగ్ర దాడి తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. దానిలో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఉగ్రదాడి తర్వాత వెంటనే. దానికి సంబంధించి లష్కరే తొయ్యబా చీఫ్ హఫీజ్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, వార్నింగ్ ఇచ్చారు మోడీకి. మోడీ తల లేపేస్తాము, సింధు నది జలాల్లో పారేది నీరు కాదు రక్తం పారిస్తాం అంటూ కూడా కొన్ని తీవ్రతర వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ అయితే రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఒక పోస్ట్ కూడా ఎక్స్ వేదికగా కూడా ఒక పోస్ట్ చేశారు. సో దీనికి సంబంధించి ఇది బాగా వైరల్ అవుతుంది. ఒక్కసారి మనం ఆ పోస్ట్ని చూద్దాము, ఏం రాసుంది అందులో అనేది. దాని తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఒక్కసారి ఆ పోస్ట్ చూస్తే, सभी भाइयों को जो ये पहलगाम कश्मीर में आतंकी हमला हुआ, जो बेगुनाह लोगों को बिना किसी कसूर के मारा है, इसका हम बदला जल्दी है लेंगे. इन्होंने तो हमारे नजायज आदमी मारे हैं, हम इनके जायज मारेंगे. एक है ऐसा मारेंगे पाकिस्तान में घुस करो जो 1 लाख का बराबर होगा. तुम हाथ मिलागे तो हम ले गए, अगर आंखें दिखागे तो आंखें निकल लेंगे, और अगर इसे नीच हरकत करोगे तो इतका जवाब पतार से देंगे पाकिस्तान में घुसकर. లారెన్స్ బిష్నోయ్ గ్రూప్. సో చూస్తున్నాం కదా ఈ పోస్ట్లో ఏముంది అని అంటే, ఏదైతే కమెంట్స్ చేశాడో హఫీజ్, దానికి సంబంధించి హఫీజ్ని ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా మేము హతమార్చి తీరుతాము. ఏదైతే మా దేశస్తులు ఎవరైతే అమాయకుల్ని 26 మందిని పొట్టన పెట్టుకున్నాడో అలాంటి హఫీజ్ని మేము ఖచ్చితంగా ఎక్కడున్నా వేటాడి చంపేస్తాము అని చెప్పేసి ఈ పోస్ట్లో రాసింది. అలాగే ఇప్పటికే హఫీజ్ ఎక్కడున్నా పట్టించిన వాళ్ళకి ₹1,00,00,000 రివార్డ్ కూడా ఉంది. సో వాళ్ళ దృష్టిలో ₹1,00,00,000 రివార్డ్ చాలా ఎక్కువ, మా దృష్టిలో ₹1,00,000 చాలా ఎక్కువ అనేటట్టుగా ఈ పోస్ట్లో రాసింది. సో దీన్ని చూసుకుంటే గనక హఫీజ్ ఎక్కడున్నా సరే వెతికి వేటాడి మరి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అయితే ఖచ్చితంగా హతమారుస్తుంది అనేంత కసిగా అయితే ఈ పోస్ట్ మనకి కనిపిస్తూ ఉంది. సో మనం లారెన్స్ బిష్నోయ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఆయన ఎలాంటి గ్యాంగ్స్టరో ఇప్పటికే మనకు తెలిసిందే. ఆయన చరిత్ర చూసుకుంటే కనుక ఒక్కసారి ఆయన ఏదైనా టార్గెట్ ఫిక్స్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ టార్గెట్ని ఫినిష్ చేయందే నిద్రపోరు అన్నట్టుగా మహా ఉద్దండులే. లారెన్స్ బిష్నోయ్ పేరు వింటేనే గజ వణికిపోతూ ఉంటారు. ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ స్టోరీ చూసుకోవచ్చు మనము. ఏదైతే వాళ్ళ తెగకి చెందిన కృష్ణ జింకలను చంపాడు అన్న దాంతో ఆయన చిన్నప్పుడు 5 ఏళ్ల నుంచే ఆ పగతో పెరిగాడు బిష్నోయ్ లారెన్స్. సో ఇప్పటికీ సల్మాన్ ఖాన్ ఆ థ్రెట్తోని, అంటే ఏదైతే లారెన్స్కి సంబంధించి భయపడుతున్నాడో ఇప్పటికీ సెక్యూరిటీ మధ్యన ఉన్నాడు. సో మరి అంత అంటే ఒక్కసారి టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్గా మనం సల్మాన్ ఖాన్ విషయంలో చూసాం. మరి అలాంటి ఒక గ్యాంగ్స్టర్ ఇప్పుడు హఫీజ్ని, లష్కరే తొయ్యబా చీఫ్ కమాండర్ హఫీజ్ని టార్గెట్ చేశాడు. మరి హఫీజ్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా ఇది ఒక హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. ఇక్కడ మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. అదేంటి అని అంటే, ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతుంది కానీ ప్రస్తుతం అయితే మనకి లారెన్స్ బిష్నోయ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈయన గ్యాంగ్ ఈ పోస్ట్ చేసినట్టుగా కింద కొన్ని నేమ్స్ కూడా పెడుతూ ఈ పోస్ట్ని చేశారు ఎక్స్ వేదికగా. కానీ ప్రస్తుతం ఆయన అయితే జైల్లో ఉన్నారు. మరి ఇది నిజంగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చేసిన ఒక పోస్టేనా, లేకపోతే ఆయన పేరు మీద ఎవరైనా పాకిస్తాన్కి వార్నింగ్ ఇవ్వటానికి, లేకపోతే పాకిస్తాన్ని భయపెట్టడానికి ఇలాంటి ఒక పోస్ట్ చేసి ఉంటారా అన్న ఒక భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. సో అలాగే
ఇంకొకటి మాట్లాడుకోవాలి అని అంటే కనుక ప్రతి దేశానికి ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే యుద్ధం చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోనే ముందుకెళ్తారు. కానీ ఇలాంటి ఒక గ్యాంగ్స్టర్కి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేస్తే అది ఫినిష్ అవ్వాల్సిందే. సో ఆ టార్గెట్ ప్రపంచంలోనే, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ నలుమూలలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ టార్గెట్ ఫినిష్ చేసి తీరుతారు. మరి ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేని ఒక గ్యాంగ్స్టర్ హఫీజ్ని టార్గెట్ చేస్తే మరి ఆ టార్గెట్ నిజంగా ఫినిష్ చేస్తారా, అసలు నిజంగా హఫీజ్ పరిస్థితి ఏంటి ఫ్యూచర్లో అని చెప్పేసి కూడా పలు భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో మొత్తంగా చూసుకుంటే కనుక జైల్లో ఉన్న లారెన్స్ బిష్నోయ్ నిజంగా ఈ పోస్ట్ చేశారా? పాకిస్తాన్ ఇప్పటికే భారత్ చేస్తున్న పలు చర్యలతోని, పలు హెచ్చరికలతోని, పలు తీసుకుంటున్న నిర్ణయాలతోని గజగజ వణికిపోతుంది. ఎందుకంటే యుద్ధం అంటూ వస్తే నిజంగా భారత్ భారత్కి సరి సమానంగా పాకిస్తాన్ ఎవరి సపోర్ట్ లేకుండా అయితే ఖచ్చితంగా నించోలేదు. అది పాకిస్తాన్కి కూడా తెలుసు. సో ఆల్రెడీ ఇప్పటికే ఏవైతే మిసైల్స్ని ట్రయల్స్ చేస్తూ ఉన్నారో అలాంటివి చూసే పాకిస్తాన్ గజగజ వణికిపోతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ చేసిన పోస్ట్ చూసి కూడా ఇప్పటికీ దాయాది దేశం నిజంగా వణికిపోతుందని చెప్పుకోవాలి. మరి ఇలాంటి నేపథ్యంలో హఫీజ్ పని అయిపోయినట్లేనా, లేకపోతే ఈ పోస్ట్ నిజంగా లారెన్స్ బిష్నోయ్ చేసిన వాళ్ళ గ్యాంగ్ చేసిన ఒక పనేనా, లేకపోతే దీన్ని తప్పుదో పట్టించడానికి, లేకపోతే ఎవరైనా ఆయన పేరు చెప్పుకొని ఈ పోస్ట్ పెట్టారనే కోణంలో కూడా పలు భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. లారెన్స్ హఫీజ్ని టార్గెట్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే అయితే పాక్ ప్రభుత్వం హఫీజ్కి అయితే భద్రతనైతే భారీగా పెంచింది. లాహోర్లోని అతని ఇంటి చుట్టూ కూడా సైన్యం, ISI అయితే నిఘా పెట్టాయి. అంటే ఇంతకు ముందున్న దానికంటే 4 రెట్లు ఎక్కువగా సెక్యూరిటీ అయితే కల్పించింది పాక్ ప్రభుత్వం. అయినా సరే సల్మాన్ ఖాన్ విషయంలో మనం చూసాము, ఎంత పెద్ద సెక్యూరిటీ ఇచ్చినా ఏది ఉన్నా కూడా ఆల్రెడీ ఒకసారి అటాక్ జరగడం మనం చూసాము. బట్ అంటే ఒక్కసారి లారెన్స్ టార్గెట్ చేస్తే, ఒక పగని పెంచుకుంటే, ఒక కక్ష ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటే గనక అంత పెద్ద గ్యాంగ్స్టర్ ఎలాంటి సెక్యూరిటీ ఉన్నా ఏది ఉన్నా కూడా ఎలా తన పగని తీర్చుకుంటాడో, ఎలా టార్గెట్ని ఫినిష్ చేస్తాడో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆల్రెడీ మనం సల్మాన్ ఖాన్ విషయంలోనే చూసాం. మరి ఇప్పుడు హఫీజ్ పరిస్థితి ఏంటి, ఎక్కడున్నా ఏ కన్నంలో ఉన్నా వెతికి వేటాడి హఫీజ్ యొక్క నీడ దొరికినా చాలు, ఖచ్చితంగా మేము హతమారుస్తాము అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. నిజంగానే ఇప్పుడు మరి లారెన్స్ అన్నంత పని చేస్తారా, లేకపోతే లారెన్స్ బిష్నోయ్ ఆయన పేరు చెప్పుకొని ఈ పోస్ట్ ఏమన్నా వేరే వాళ్ళు భయపెట్టే నేపథ్యంలో ఈ పోస్ట్ చేశారా అనేది అయితే ఇప్పుడు పలు భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మరి హఫీజ్ పని ఏమవుతుంది, నిజంగానే హఫీజ్ చాప్టర్ క్లోజ్ అవుతుందా అనైతే ఇక్కడ దేశంలో అయితే పలు చర్చనీయ అంశంగా అయితే ఈ టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా రన్ అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.